MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఇండస్ట్రీ అంటే భయమా? లేకపోతే ఏంటి? ఎప్పుడు అమ్మగారుల్ని తోడు తీసుకొని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను, చూసా. దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఏం తెలియదు అసలు. మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఫస్ట్ 10 మంది ఉంటేనే చాలా భయం. నేను అసలు మాట్లాడలేను, ఇప్పటికీ నేను మాట్లాడలేను. సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే, మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే. ఇది అయిపోయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే, లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో నుంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు అంటే నా ఫేస్ చూసి నువ్వే చెప్తావు కదా భయపడతారని, సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను. ఇప్పుడు వాయిస్ కూడా మారింది. ఇప్పుడే వచ్చింది, చిన్న వేరియేషన్ వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నీకుండదు, శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్. నేను ఇప్పుడు నార్మల్ గా ఇంట్రో ఎలా చెప్పావు? హాయ్ వెల్కమ్ టు యాంకర్ శివ. ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా. ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి? నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే. వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు అంతే, సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే, అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు? నువ్వు ట్రై చేయట్లేదు అని చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా, లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటావు, టీవీకి వెళ్ళాలనుకుంటావు. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? నన్నెందుకు జనరల్ గా చెప్తున్నా, అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నావు? చెయ్యట్లేదు, ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా, అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు? ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు. మీకు ఎలా బేసిక్ గా నాకు ఎందుకు ఇష్టం అంటే, నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు? రీసెంట్ గా ఏం కాదు, సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం, సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. అంతకు ముందు ప్రపంచం తెలీదు, షూటు ఇల్లు అంతే. ఈ 2 years లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము, చాలా మంది. నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే, ఆ ఫ్రెండ్ గ్యాంగ్, ఆ పాజిటివిటీ. సో అదంతా. సో ఆ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే, విక్రాంత్ తోటి ఏంటి ఎక్కువ తిరుగుతుంది. మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా. బట్ వాడేంటంటే, మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ థింక్ లో. మేము ఎన్నిసార్లు అనుకున్నాం, మనకి ఇంత తక్కువ టైంలో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల, అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వల్ల పక్కన ఉంచుకుంటారు. పక్కన ఉంచుకోము, అది ఫ్రెండ్స్ లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది యాంకరింగ్ వాయిస్, అది బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా. ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా, ఇప్పుడు విక్కీ ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే. ట్రిప్స్ కి ఎందుకు మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ?
అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయింది. బాధలోనే. కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చావు ఇద్దరు వెళ్ళాం. వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చాం. ఎందుకు వెళ్తుంటారు నార్మల్ గా మీ ఇద్దరే ఓకే, ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది. ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు, లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము. అంటే మనాలి. నెక్స్ట్ మనాలి వాజ్ ఫస్ట్ ట్రిప్. మేము ఇద్దరమే వెళ్ళాము. దెన్ వి రియలైజ్డ్ ఓకే, లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే, ట్రావెలింగ్ మనకి ఇష్టం, వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. కాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం, ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగిస్తాం. నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్, నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా, క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు, ఎప్పుడు ఒకే పర్సన్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, రాడ్, దాని తర్వాత లైఫ్ లెసన్స్ శివ అంతే. సో ఇప్పుడైతే జీరో. నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను, చూసావా, ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా, నాకు అసలు ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ అయిపోయా. అడుగుదామా మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా? నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను, స్వేర్ ఎలా ఒట్టు ఎలాగేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది, అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైడ్ యు అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను అంతే. అలా ఉండాలిరా, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా, అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా, అదే చెప్పాలి, అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. టైం అంతే, డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే, ఉంటాం అదే అంటున్నా. ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ, అంతే. మనిషికి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, తీసుకోండి. 10 లక్షలు నెలకి, 5 లక్షలు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ, ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మేల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి. దొరుకుతుంది టైం, దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి?
ఓకే, అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు. నెలకి నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేం వద్దు, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు యూట్యూబ్, అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ఎంతసేపు అవే మా videos పర్సనల్ లైఫ్ ఏం పెడతాం. చూపిస్తాం చెప్పు అలా అనేసారు ఏంటి? మరి. అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి. జనాలకు కూడా బోర్ Bore కొడుతుంది కదా, కొడుతుంది చూసి కదా. చూసి అవే వీడియోస్. And మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, మ్మ్. లేదంటే ట్రిప్ లో ఉంటాం, మ్మ్. అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం. ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు. పెళ్ళి అయినప్పుడు వీడియో పెడతారు, అంతే. పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తాను. అంశు నీది స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పి చెప్పేవాడి, ఇప్పుడు ఎంత రోజు ఆదాయం, ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ Okay, పే okay. ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. ఇప్పుడు పక్కన ఒక 4 సున్నాలు, పర్ డే 5 చెప్పమంటున్నారు. సున్నాలు, 70 గా 4 సున్నాలు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను. బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. ఆ, 1 month నేను ఉంటాయి, 1 బ్రాండ్స్ month రాదు. వినరా, నా బ్రాండ్స్ ఏం అనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా. అంటే మ్యాథ్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అన్ని పెట్టుకో నువ్వే. బెటర్ అది. సరే, లైక్ ఇప్పుడు మనం